దేశంలో ప్రధానమంత్రిగా మోడీ 2014 అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది. అదానీ అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉంది. తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తా ఉన్నారు. బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా ఈ వాస్తవం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలుగజేస్తా ఉన్నాడు. వారి సంపద పెరిగిపోతా ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమి చేయలేకపోతా ఉన్నారు. దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి, వాస్తవాలు బయటకు తీసుకురావాలి, అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు. మోడీ ఇవన్నీ కూడా పొడిచోని పెట్టినాడు. కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో భాగంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాఘాతకాలకు పారిపోతున్నారని వాస్తవం. సెబీకి సమాన సంపత్తి కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాహటంగా అదాని యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది. అందులో మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్న మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది. చాలా సార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ గాని ప్రధానమంత్రి గాని ఎక్కడ స్పందించలేదు. స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఫండ్స్ ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ ని పెంచుకొని దాని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ ని ఓవర్ ప్రైజ్ చేసినారు, ఏ విధంగా షేర్స్ ని ఓవర్ ప్రైజ్ చేసుకుని చూపించినారు, తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి ₹2 అయ్యి తద్వారా అది సామాన్య భారం పడేది. కోల్ ఓవర్ ప్రైజింగ్ చేసుకుని మీరు ప్రొడ్యూస్ చేసే కోల్ ద్వారా పనిచేసే ఎలక్ట్రిసిటీ ప్రజలకు ఇస్తే రెంట్ రేట్ తో కొనాల్సిన పరిస్థితి. అది గుజరాత్ లో ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం. అదాని గ్రూప్ ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారుల్ని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్ తో డిస్కమ్స్ కొనడం, ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కమ్ కొన్న ద్వారా ఆ అధిక భారం అంతా ప్రజల మీద మార్పిడి చేయడం. ఈ రకంగా 1, 2 కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు. వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికాలో ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు. ఓవర్ ప్రైస్ ద్వారా ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు. కాబట్టి వీరికి శిక్షకి అర్హుడనే మాట ఇవాళ FBI గాని అమెరికా నిఘా సంస్థ తేలుస్తున్నట్టు సందర్భం. ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు. కారణం మళ్ళీ చెప్తా ఉన్నా, అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు. వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు 2014కి అదాని సంపద ఎంత, వారి ఆస్తులు ఎంత, ఈ 10 ఏళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం. కేవలం 10 ఏళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం. కేవలం అధికార యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం. రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరైనా దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ లో గాని ఇతరత్ర రంగాల్లో గాని ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము, దేశ సంపదకి విఘాతం కలుగుతోంది. ఇది ఆర్థిక నేరం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు ఛేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలవిడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది. ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట తెల్లమైంది. రాహుల్ గాంధీ గారు పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు వీళ్ళ నిజమైనవి. వీళ్ళ దేశంలో 100 కోట్ల కరప్షన్ జరిగిందంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టు సందర్భం. నేషనల్ హెరాల్డ్ పేపర్ లో మేము పెట్టుకున్న తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించినట్టు పరిస్థితి. మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవిప్పపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి, అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని
బహిర్గతం చేసినాయి. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి, మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా, ఈ దేశంలో ఇంత బాజాప్తా దోపిడీ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి, జేపీసీ కమిటీని ఇవ్వాలి, తద్వారా విచారణ జరపాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా రైడ్ చేశారు, తద్వారా ఏ రకంగా లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందడం మూలన దేశ ఆర్థిక ఎంత విఘాతం కలిగింది, సామాన్యం ఎంత భారం పడింది. సోలార్ పవర్ కోసం, సోలార్ పవర్ లో డిస్కౌంట్ చేయించడం కోసం ఈయన నాయకులకి అధికారులకి 2000 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం. చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.